కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు ఆందోళనలు చేపట్టారు. ఆక్వా సమస్యల పరిష్కారం సహా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని ధర్నా చౌక్లో ఆక్వా రైతులు ధర్నాకు దిగారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రొయ్య రేట్లు పెంచాలి, మేత ధరలు తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనూ ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. నిరసన అనంతరం తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు ఆక్వా రైతులు వినతి పత్రం అందజేశారు. గవర్నమెంట్ రూపాయలు మన పెంచినప్పుడు ఆపి గవర్నమెంట్ సహకరించింది, కానీ మళ్ళీ పెరిగినాయి అని చెప్పేసి మళ్ళీ ఇది రైతు ఆమోగ్యతం కాబట్టి పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లులో మండల రెవెన్యూ ఆఫీసులో మండల రెవెన్యూ అధికారి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున వినతిపత్రం సమర్పించమైంది. గత కొన్ని రోజులుగా ఏదైతే మరి ఫీడ్ రేట్లు ఎంఆర్పి మీద వనమి ఫీడ్ 12 రూపాయలు, టైగర్ ఫీడ్ 14 రూపాయలు ఎంఆర్పి మీద ఏదైతే పెంచి ప్రభుత్వ అనుమతి లేకుండా రైతుల అనుమతి లేకుండా ఏదైతే కనుక ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది రైతులకు ఆమోగ్యం కాదు. వెంటనే ఈ ఫీడ్ రేట్లు తగ్గించాలని చెప్పి ఇలా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల స్థాయిలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు కానీ మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘాలతో అక్కడ ఉన్న సంఘాలు లేదా అక్కడ ఉన్న రైతు నాయకులు కూడా ఇలా వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వెంటనే కలెక్ట్ చేసుకుని ఇది పరిష్కార మార్గంగా చూపుతారని చెప్పేసి ఈరోజు అందరు అధికారులకి ఇలా వినతిపత్రం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా వెంటనే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని మరి ఈ యొక్క రేట్లు తగ్గించి రైతును ఆదుకోవాలని చెప్పి